నమస్కారం ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను వినతి. ముందుగా హెడ్లైన్స్. తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు వికసిత్ భారత్ నిర్మాణంలో దక్షిణాది ప్రాంతం ఆర్థిక శక్తిగా ఎదగాలని ఆకాంక్షించిన సీఎం నియోజకవర్గంలోని దేవాలయ భూములను పరీక్షించాలని కోరిన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విమానాశ్రయ నిర్వాసితులు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. వికసిత్ భారత్ నిర్మాణంలో దక్షిణాది ప్రాంతం కీలక ఆర్థిక శక్తిగా ఎదగాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. గురువారం తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి గురించి ప్రస్తావించారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య సహకారమే లక్ష్యమని తెలిపారు. కేంద్ర రాష్ట్రాల మధ్య విశ్వాసం, పరస్పర సహకారంతో సమస్యల పరిష్కారం జరగాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఈ సందర్భంగా ఏపీ, కర్ణాటక, తమిళనాడును అనుసంధానించేలా బుల్లెట్ ట్రైన్ క్యారిడర్ను ఆయన ప్రతిపాదించారు. కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్ నడపాలని పేర్కొన్నారు. రాజధాని అమరావతి, బెంగళూరు, చెన్నై నగరాలను అనుసంధానించేలా ఈ రవాణా వ్యవస్థ ఉండాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి, ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని, ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోలేదని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుందని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళగా పాలన సాగుతుందని, ప్రజలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. గురువారం సాయంత్రం 63వ డివిజన్ సుందరయ్య నగర్ గాయత్రి స్కూల్ వద్ద నుంచి 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి, ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని వివరించే కరపత్రాలను ఇంటింటికి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి, ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోలేని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుందని చెప్పుకొచ్చారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళగా పాలన సాగుతుందని, ప్రజలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. 2 సంవత్సరాలు పూర్తవుతున్న ఎన్డీఏ పరిపాలన మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇవాళ తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా గడప గడపకు వెళ్తూ ఉన్నాయి. గడప గడపకు వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి ఎన్నికల ముందు మేము ఏం చెప్పాం, ఎన్నికల అనంతరం 24 నెలల్లో ఏం అమలు చేసామో అన్నీ కూడా మాట్లాడుతూ జరుగుతూ ఉంది, చెప్తూ జరుగుతూ ఉంది. ప్రజలు సంతోషంతో ఉన్నారు, సంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు ఎన్నికల ముందు చెప్పాం, మేము అధికారంలో రాగానే 3,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ని 4,000 రూపాయలు చేస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం 4,000 తొలి నెలలోనూ చేశాం. 3,000 ఉండే వికలాంగుల పెన్షన్ని 6,000 చేస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం మొదటి నెలలోనే 6,000 చేసాం. బెడ్ రీడన్ వాళ్ళకి 10,000 చేసాం. తలసేమయ్య వాళ్ళకి 15,000 చేసాం. అది కూడా ఉదయమే 6 గంటలకి తలుపు తట్టి నిద్ర లేపి పెన్షన్లు ఇవ్వటం వల్ల ప్రజలు సంతోషాన్ని, సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పాం. ఎన్నికల ముందు ఎగతాళి చేశారు. వీళ్ళంతా ఎన్నికల కోసం, ఓట్ల కోసం చెప్తున్నారు. బోండా ఉమా ఓట్ల అనంతరం కనపడ్డు, చంద్రబాబు నాయుడు మాట్లాడ్డన్నారు. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, 2వ సంవత్సరం 67 లక్షల మంది పిల్లలకి వాళ్ళ తల్లుల ఖాతాల్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది. మొన్న ముఖ్యమంత్రి చెప్తున్నాడు, ఒక ముస్లిం తల్లికి 7 పిల్లలు, 7 పిల్లలకి తల్లికి వందనం వేశారు. ఇది ఎప్పుడూ చరిత్రలో జరగల. గతంలో వైసీపీ ప్రభుత్వం ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి అమ్మఒడి వేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినాక అర్ధవడిని చేసి అమ్మఒడిని ఒక బిడ్డకే అని చెప్పి మాట మార్చి ఇవ్వటం వల్ల తల్లులందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అంతేకాకుండా మేము ఎన్నికల ముందు చెప్పాం, ప్రతి మహిళకి
3 గ్యాస్ బండ్లని 2 సంవత్సరాల నుంచి 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. అట్లాగే మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా అని చెప్పాం. ఇవాళ దాదాపు 5 కోట్ల మంది మహిళలు ఇప్పటికీ అనేక ప్రయాణాలు చేశారు బస్సులు ఉచితంగా. అలాగే ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చడం వల్ల ప్రజల సంతోషాన్ని సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ అధికారంలో ఉండి 24 నెలల తర్వాత ప్రజలు ఏ విధంగా ఉన్నారని వాళ్ళ దగ్గరికి వెళ్ళటం అంటే మామూలు విషయం కాదు. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు వెళ్ళట్లా. ఇవాళ అంటే మేము ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం. మా డివిజన్ పార్టీ ప్రెసిడెంట్లు, మా డివిజన్ నాయకులు, మా మాజీ కార్పొరేట్లు, పోటీ చేసిన అభ్యర్థులు అందరూ కూడా ప్రజల్లో ఉన్నారు. రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఇంకొక 2 నెలల్లో కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అద్భుతమైన మెజార్టీని సాధిస్తాం. విజయవాడ మేయరు స్థానం మీద తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడిస్తాం. అసెంబ్లీలో ఎమ్మెల్యే బోండా ఉమా అమరావతి వెనుకబడిన తరగతుల సంక్షేమం సాధికారతకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, బీసీ వర్గాల్లో తిరిగి ఆత్మ గౌరవం, ధైర్యం నింపేలా పాలన సాగుతుందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శాసనసభలో స్పష్టం చేశారు. స్థానిక సంస్థలు, కార్పొరేషన్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బీసీ వర్గాల్లో కొత్త విశ్వాసాన్ని నింపిందని ఆయన కొనియాడారు. శాసనసభ సమావేశాల్లో బీసీ సంక్షేమంపై మాట్లాడిన బోండా ఉమా, బీసీలలో ప్రముఖ సామాజిక వర్గమైన ముదిరాజుల సంక్షేమానికి సంబంధించి పలు కీలక అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్రంలో బీసీలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, అందులో భాగంగానే అన్ని బీసీ కులాలకు తగిన గుర్తింపు లభిస్తోందని తెలిపారు. ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఇతర బీసీ సామాజిక వర్గాలకు ఏర్పాటు చేసినట్లే ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ముదిరాజ్ వర్గానికి ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీని ద్వారా ఆ వర్గ పేదలకు మరింత ఆర్థిక తోడ్పాటు లభిస్తుందని వివరించారు. బీసీ యోధుల జయంతులు అధికారికంగా నిర్వహించాలి. బీసీ సామాజిక వికాసానికి, స్వాతంత్ర పోరాటానికి కృషి చేసిన ప్రముఖ నాయకులు కొరివి కృష్ణస్వామి ముదిరాజ్, పండుగ సానయ్య ముదిరాజ్ జయంతులు లేదా వర్ధంతులను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించి గౌరవించాలని స్పీకర్ను కోరారు. ముదిరాజ్ సామాజిక వర్గం ఎప్పటినుంచో చేస్తున్న ఈ న్యాయమైన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని తక్షణమే ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లాలని బోండా ఉమా శాసనసభాపతిని అభ్యర్థించారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ ప్రభుత్వం బీసీల పట్ల చాలా చిత్తశుద్ధితో బీసీలకి వెన్నుదన్నుగా అనేక కార్యక్రమాలు చేపడుతుంది అధ్యక్ష. నిన్న కూడా కార్పొరేషను, మున్సిపల్ 34% ఇవ్వటం బీసీల్లో మళ్ళీ తిరిగి ఒక ఆత్మగౌరవం, ధైర్యం ఏర్పడింది అధ్యక్ష. దీంట్లో మా నియోజకవర్గంలో అధ్యక్ష ఈ ముదిరాజ్ సామాజిక వర్గం ఎక్కువ అధ్యక్ష. ముదిరాజ్ సామాజిక వర్గానికి మనం మిగతా కమ్యూనిటీలన్నింటికి కూడా బీసీ కార్పొరేషన్లో అన్ని కుల కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశాం అధ్యక్ష. వీళ్ళు ఎప్పటి నుంచో అసోసియేషన్ నుంచి అడుగుతున్నారు అధ్యక్ష. ఈ సమస్యని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ముదిరాజ్ కార్పొరేషన్ ని ఏర్పాటు చేస్తే వాళ్ళు ఆ కార్పొరేషన్ ద్వారా ఆ సామాజిక వర్గం వెనుకబడిన సామాజిక వర్గం కాబట్టి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. అట్లాగే ఈ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ గారు, అలాగే పండుగ సాయన్న ముదిరాజ్ గారు, వీరి జయంతులు ఆ సామాజిక వర్గంలో ఎంతో సేవ చేసిన వాళ్ళ అధ్యక్ష. ఈ జయంతి, వర్ధంతి ఏదో ఒక కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తే ఆ సామాజిక వర్గానికి తగిన గుర్తింపు ఇచ్చినట్టు కూడా ఉంటుంది. కాబట్టి మనం ఎంతో మంది బీసీలు, స్వాతంత్ర సమరయోధులు, పెద్దలందరినీ గౌరవించాం అధ్యక్ష. వీరిని కూడా గౌరవించే విధంగా తమ ద్వారా ప్రభుత్వానికి దృష్టి తీసుకెళ్తున్నాం అధ్యక్ష. అది కూడా చేయాలని చెప్పి ఈ ముదిరాజుల్ని కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలని కూడా కోరుకుంటూ, గన్నవరం నియోజకవర్గంలో దేవాదాయ భూములను పరిరక్షించడంతో పాటు విమానాశ్రయ నిర్వాసితులు, రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అసెంబ్లీ వేదికగా కోరారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా గురువారం విజయవాడ విమానాశ్రయం కోసం భూములిచ్చిన నిర్వాసితులు దశాబ్ద కాలంగా సమస్యలు ఎదుర్కొంటున్నారని యార్లగడ్డ తెలిపారు. శాసనసభ సమావేశంలో భాగంగా గురువారం విజయవాడ విమానాశ్రయం కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులు దశాబ్దాల కాలంగా సమస్యలు ఎదుర్కొంటున్నారని యార్లగడ్డ తెలిపారు. ఇటీవల 356 ఫ్లాట్లు కేటాయించినట్లు చెప్పారు. వెలగపూడిలోని సీతారామస్వామి ఆలయానికి 7,000 గజాల స్థలం కేటాయించినట్లు తెలిపారు.
R&R ప్యాకేజీలో ఎస్సీ వర్గాలకు ఇంకా చెల్లించాల్సిన పరిహారం ఉందని, భూములిచ్చి ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న విమానాశ్రయ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. మైక్రో కెనాల్ సమస్యను కూడా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ఎండోమెంట్ మినిస్టర్ గారికి నా నియోజకవర్గం నిడమానూరు గ్రామానికి సంబంధించి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అధ్యక్ష 12.42 ఎకరాల భూమి ఉంటే 20 సంవత్సరాలుగా వేరే వ్యక్తుల అధీనంలో ఉంది అధ్యక్ష. హైకోర్టులో కూడా దేవస్థానానికి ఫేవర్గా వచ్చి పాస్బుక్ కూడా పంపిణీ చేశారు అధ్యక్ష. ఆ భూమిని అన్యాక్రాంతమైన భూమిని స్వాధీనం చేసుకోవాల్సిందిగా, అలాగే చెన్నకేశ్వర స్వామి దేవాలయం పాతపడిలో ఉంది అధ్యక్ష. దానికైతే NH5 గుండుకోలం నుంచి విజయవాడ బైపాస్ రోడ్ కోసం దేవాలయం భూమి పోయింది అధ్యక్ష. ఆ డబ్బులు 38,98,000 NHA అండ్ కలెక్టర్ ల్యాండ్ ఎక్విజిషన్ ఉమ్మడి ఖాతాలో డబ్బులను కూడా ఆ దేవాలయం పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అది దాన్ని ఉన్న డబ్బుల్నే శాంక్షన్ చేసేస్తే అయిపోద్ది అధ్యక్ష. ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో తీసుకుని ఆ డబ్బులతో పునర్నిర్మాణం చేపట్టాలని మీరు వారు కోరుతున్నారు అధ్యక్ష. అలాగే గతంలో జరిగిన మైనింగ్ అక్రమాల మీద అధ్యక్ష కృష్ణా జిల్లాలో 87 కోట్లు జరిమానా విధిస్తే ఓన్లీ గన్నవరంలో 52 కోట్లు జరిమానా విధిస్తే ఇంతవరకు కలెక్ట్ చేయట్లేదు అధ్యక్ష. దాని మీద ఒక సామాజిక కార్యకర్త హైకోర్టులో పిల్ కూడా వేశారు అధ్యక్ష. అలాగే గతంలో విజిలెన్స్ ఎంక్వైరీకి ఆర్డర్ చేసినప్పుడు ఆ రోజున ఎంఆర్ఓగా పనిచేసిన నరసింహారావు మీద ఎంక్వైరీ చేయమని 2-3 సార్లు అభ్యర్థించినా ఇంతవరకు అతని మీద ఎంక్వైరీ చేయలేదు అధ్యక్ష. ఎల్లిన్ కారణంగా పంటలకు సాగునీరు లేక రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో నీటి తీరువాన్ని రద్దు చేయాల్సిందిగా కోరుతూ, అలాగే గన్నవరం రోజు పోలవరం కాలువ పరివాహక ప్రాంతాల్లో చెరువులు నింపితే కనీసం మంచినీటి సమస్య సాల్వ్ అవుతుంది అధ్యక్ష. అలాగే ఎయిర్పోర్ట్ నిర్వాసితులు దశాబ్ద కాలంగా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. మొన్న 356 ఫ్లాట్లు ఇచ్చారు అధ్యక్ష. అలాగే సీతారామస్వామి టెంపుల్ కూడా 7,000 గజాలు వెలగపూడిలో ఇచ్చారు అధ్యక్ష. ఇంకా R&R ప్యాకేజీలో ఎస్సీ సోదరులకి ఇంకా డబ్బులు ఇవ్వాల్సి కొన్ని ఉన్నాయి అధ్యక్ష. దశాబ్ద కాలంగా ఎయిర్పోర్ట్ కి భూమి ఇచ్చి ఇంకా ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యలు పరిష్కరించాల్సిందిగా మైక్రో కెనాల సమస్యల పరిష్కారం ఇదివరకు పడుతుంది అధ్యక్ష. ధన్యవాదాలు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం రేపు ప్రారంభం కానున్న నూతన భవనాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ కె రామచంద్రమోహన్ ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నూతన లడ్డూపోటు మరియు అత్యాధునిక వసతులతో కూడిన అన్నప్రసాద భవన నిర్మాణం తుది పనులను పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్, స్థానాచార్యులు వి శివప్రసాద్ శర్మ, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎల్ రమాతో పాటు దేవస్థాన ఇంజనీర్లు, ఇతర ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానానికి ఒక భక్తురాలు భారీ విరాళాన్ని సమర్పించారు. సీతారాంపురం విజయవాడ ప్రాంతానికి చెందిన తవ్వ పుల్లమ్మ ఆలయ అధికారులను కలిసి శ్రీ అమ్మవారిపై ఉన్న భక్తి శ్రద్ధలతో ఈ మొక్కుబడిని చెల్లించుకున్నారు. దేవస్థాన ట్రస్ట్ బోర్డు సభ్యులు రామబ్రహ్మం తమ కుటుంబానికి అత్యంత ఆప్త మిత్రుడు కావడంతో ఆయన ప్రోత్సాహంతో దాత ఈ విరాళాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చారు. దేవాదాయ ట్రస్ట్ బోర్డు సభ్యులు రామబ్రహ్మం తమ కుటుంబానికి అత్యంత ఆప్త మిత్రుడు కావడంతో ఆయన ప్రోత్సాహంతో దాత ఈ విరాళం ఇవ్వడానికి ముందుకు వచ్చారన్నారు. శ్రీ అమ్మవారి ఉత్సవాల నిమిత్తం దేవాలయానికి 141 గ్రాముల బరువు గల బంగారు రాధాకృష్ణుల హారాన్ని ఆమె అందజేశారు. ఈ ఆభరణం యొక్క అంచనా విలువ 21 లక్షల రూపాయలు ఉంటుందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ విరాళాన్ని ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ట్రస్ట్ బోర్డు సభ్యులు రామబ్రహ్మం మరియు టెంపుల్ సూపరింటెండెంట్ సత్యనారాయణ సమక్షంలో ఆలయ అధికారులకు అధికారికంగా అందజేశారు. విజయవాడలో కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పోలీసులు భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. సెంట్రల్ జోన్ పరిధిలో రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇప్పటికే సెంట్రల్ జోన్ పరిధిలో గుర్తించిన 261 మంది రౌడీ సస్పెక్ట్ షీటర్లను తహసీల్దార్ ఎదుట బైండ్ ఓవర్ చేస్తున్నట్లు సెంట్రల్ ఏసీపీ దామోదర్ తెలిపారు. ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని చెప్పారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసు అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారని, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు భద్రతా చర్యలు చేపడుతున్నట్లు ఏసీపీ తెలిపారు. అదేవిధంగా ఎలక్షన్ కేసెస్ ఉన్నవాళ్ళు, మన లిమిట్స్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పడిపడే వాళ్ళందరినీ కూడా ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని, కార్పొరేషన్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అలా మన పడమటి లిమిట్స్లో టోటల్గా 40 మంది అంటే 39 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. అదేవిధంగా 81 మంది సస్పెక్ట్ షీట్ హోల్డర్స్ ఉన్నారు.
మాచవరం లిమిట్స్లో 42 మంది రౌడీ షీటర్స్, క్రైమ్ లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్లు 65 మంది, అదేవిధంగా కుండదల లిమిట్స్లో రౌడీ షీటర్స్ 16 మంది, లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్స్ 19 మంది ఉన్నారు. టోటల్గా 97 మంది రౌడీ షీటర్స్ ఉన్న సెంట్రల్ డివిజన్లో ఉన్నారు. అదేవిధంగా 165 మంది లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు కదలికలు మనం చెక్ చేస్తూ ఉన్నాం. CCTVస్లో కానివ్వండి, FRSలో కానివ్వండి, అదేవిధంగా మనకి టోటల్గా మన సిటీలో పెట్టిన 3 పోలీస్ స్టేషన్ CC కెమెరాల వల్ల కానివ్వండి, బ్రాండ్ షాప్ దగ్గర లేకపోతే ఇంకా ఇంపార్టెంట్ జంక్షన్స్లో ప్లేసెస్లో ఉన్న CC కెమెరాల ద్వారా కానీ మనకి ఎక్కడ ఏదైనా ఉంటే ఇమీడియట్లీ మన కమాండ్ కంట్రోల్ ద్వారా మనకి అలర్ట్ మెసేజ్ రావడంతో మనల్ని ఎప్పటికప్పుడు ఈ యొక్క రౌడీ షీట్ మీదగా ఉంచడం జరుగుతుంది. మనకు కూడా ఇక్కడ కూడా ప్రజెంట్ ఇన్సిడెంట్స్ కూడా లేవు దగ్గర మధ్యకాలంలో. కాకపోతే ఏంటంటే ఎలక్షన్స్ దృష్ట్యా వీళ్ళందరినీ కూడా మనం బైండ్ చేయడం స్టార్ట్ చేశాం. ఇప్పటికే ఆల్రెడీ మన మాచవరం లిమిట్స్లో ఒక 15 మంది రౌడీ షీటర్స్ని బైండ్ అవుట్ చేయడం జరిగింది. అట్లే విధంగా కుండదల పడమడ కూడా బైండ్ అవుట్ చేసి మొత్తం రాబోయే 4 రోజులు 6 రోజులలో ఈ యొక్క రౌడీ షీటర్స్ అందరినీ కూడా క్రైమ్ లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్లందరినీ కూడా మనం బైండ్ అవుట్ చేసి వాళ్ళు ఫర్దర్గా ఏదైనా బైండ్ అవుట్ అయిన తర్వాత కూడా ఏదైనా కేసులు ఇన్వాల్వ్ అయితే వాళ్ళ దగ్గర వాళ్ళు ఎంత అమౌంట్కి బైండ్ అవుట్ అయ్యారో 5 లక్షలు 6 లక్షలు ఎంత అయితే బైండ్ అవుతుందో ఆ యొక్క అమౌంట్ని పర్ఫెక్ట్ చేయడం జరుగుతుంది. డబ్బులు కట్టిన పరిస్థితి వాళ్ళకి మా అసెట్స్ కూడా ఆస్తులు కూడా ఆర్టీఓ గారి ద్వారా MRO గారి ద్వారా పర్ఫెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రౌడీ షీటర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క రౌడీ షీటర్స్ కానివ్వండి, ఈ లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్స్ కానివ్వండి, ఇంకా ఈ చట్టాన్ని వ్యతిరేకించేసి చట్టవిరుద్ధంగా ఏదైనా కార్యకలాపాలు పాల్పడితే అలాంటి వారిని బ్రాహ్మణులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అన్నింటినీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కె బుచ్చిరాం ప్రసాద్ తెలిపారు. అర్చకులకు కనీస వేతనం 15,000 రూపాయలు, వేద పండితులకు వారి స్థాయిని బట్టి ప్రభుత్వం గౌరవ వేతనాలు అందిస్తుందన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్కు అవసరమైన నిధులు అందిస్తుందని ఆయన వివరించారు. బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా అవసరమైన వారికి రుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు. గొల్లపూడిలోని బ్రాహ్మణ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్పొరేషన్ చైర్మన్ బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. 2014లో సీఎం చంద్రబాబు నాయుడు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని, గడిచిన 12 ఏళ్లలో కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణులకు గణనీయమైన సేవలు అందాయన్నారు. 2014లో 25 కోట్ల బడ్జెట్తో బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీని కూడా ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ సొసైటీ ప్రస్తుతం 77 కోట్ల రుణాలు, 129 కోట్ల డిపాజిట్లతో అభివృద్ధి పదంలో ఉందన్నారు. 17 శాఖలతో 275 కోట్ల టర్నోవర్తో విజయవంతంగా సాగుతుందన్నారు. దీని ద్వారా అవసరమైన వారికి రుణాలు అందజేస్తున్నామని, రుణాల రికవరీ శాతం కూడా సంతృప్తిగా ఉందని బుచ్చిరాం ప్రసాద్ వివరించారు. అర్చకులకు కనీస వేతనం 15,000 రూపాయలుగా నిర్ణయించారని, వేదం చదివిన వారికి గౌరవ వేతనాలను వారి వేద పఠన స్థాయిని అనుసరించి ప్రభుత్వం అందిస్తుందన్నారు. ప్రతి ఆలయ ట్రస్ట్ బోర్డులో బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం కల్పిస్తున్నారని, ఇందుకు ప్రత్యేక ఆర్డినెన్స్ కూడా తెచ్చారని తెలిపారు. మేనిఫెస్టోలో బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలన్నింటినీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని బుచ్చిరాం ప్రసాద్ స్పష్టం చేశారు. కార్పొరేషన్ ఏర్పాటై 12 ఏళ్ళు. ఈ రోజున ఆగస్టు 20వ తారీఖు 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్కి 25 కోట్ల రూపాయలు భూటాన్ అకౌంట్లో బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అది జరిగి 12 ఏళ్ళు అయింది. ఈ కార్పొరేషన్ 12 ఏళ్లలో కార్పొరేషన్తో పాటు కోఆపరేటివ్ సొసైటీ కూడా అక్టోబర్ 31వ తారీఖు కోఆపరేటివ్ సొసైటీని కూడా ఏర్పాటు చేశారు. రేపు 31కి అక్టోబర్ 31కి 12 ఏళ్ళు కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసి కూడా 12 ఏళ్ళు నిండుతుంది. అందుకని మీ ద్వారా మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఇవాళ 82,500 మెంబర్షిప్ ఉంది. CEO గారు మెంబర్షిప్ ఉంది. ఇవాళ అది 90,000 ఈ నెల 15 రోజులలో దగ్గర 90,000 మెంబర్షిప్కి వెళ్ళాలని చెప్పి టార్గెట్ 75 రోజులు ఉంది. ఈ 75 రోజులకి ఇంకొక 8,000 9,000 మెంబర్షిప్ పెంచి 90,000 టార్గెట్ పెట్టుకొని వెళ్ళాలని చెప్పి ఆలోచన చేయటం జరుగుతుంది. ఈ దేశంలోనే కోఆపరేటివ్ సిస్టంలో
అత్యధికటువంటి మెంబర్షిప్ ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీ బ్రాహ్మణ్ కోఆపరేటివ్ సొసైటీ అని సగౌరవంగా మీకు నేను తెలియజేసుకుంటున్నా. ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు 30 కోట్ల రూపాయలు మూలధనంతో కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేశారు. ఇవాళ అది 77 కోట్ల రూపాయల డిపాజిట్లతోటి, అదేవిధంగా 120 కోట్ల రూపాయలు అవుట్ స్టాండింగ్ లోన్స్ తోటి, 275 కోట్ల టర్న్ ఓవర్ తోటి, 90,000 మెంబర్షిప్ తోటి కోఆపరేటివ్ సొసైటీ ముందుకెళ్తుంది. విజయవాడ నగరంలో కికు చిరంజీవి చిత్ర యూనిట్ సందడి చేసింది. కికు చిరంజీవి బ్యూటిఫుల్ రొమాంటిక్ సర్వైకల్ థ్రిల్లర్ చిత్రమని ఈ నెల 28వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రేక్షకులు తమ చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని హీరో కికు యనమల కోరారు. కికు చిరంజీవి చిత్రం ప్రమోషన్లో భాగంగా కృష్ణలంక రాణిగారి తోటలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో కికు యనమల మాట్లాడుతూ, ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన క్లిప్స్, టీజర్, పాటలకు మంచి స్పందన వస్తుందని తెలిపారు. సీనియర్ నటి ఈశ్వరీరావు, సీనియర్ నటులు తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగారు కీలక పాత్రలో కనిపించనున్నారని తెలియజేశారు. సీనియర్ నటుల నుంచి తాను క్రమశిక్షణతో పాటు నటనలో మెలకువలను నేర్చుకున్నానని చెప్పారు. దర్శకులు శుభసాయి వెంకట్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశారని, ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా సాగిందన్నారు. యువతకు సంబంధించిన అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని, థ్రిల్లర్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పారు. ఈ నెల 28వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తప్పక వీక్షించి విజయవంతం చేయాలని ఆయన కోరారు. అనంతరం చిత్ర నిర్మాత దీప్తి నడిమిటి మాట్లాడుతూ, నూతన నటీనటులతో కికు చిరంజీవి నిర్మించారని చెప్పారు. కికు చిరంజీవి ట్రైలర్ను విడుదల చేశామని, ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించిందని తెలిపారు. ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్కు కొనసాగింపుగా ట్రైలర్ కూడా ఆసక్తికరంగా కథాంశంతో విడుదల చేశామని తెలిపారు. హీరో కోసం పలువురు వెతకడం, అతడిపై వరుసగా హత్యాయత్నాలు జరపడం ఆసక్తిని పెంచుతాయని, ఎన్ని ప్రమాదాలు ఎదురైనా హీరో తిరిగి ప్రాణాలతో బయటపడడం, చుట్టూ వచ్చే సన్నివేశాలు, ఎలివేషన్లు అదిరిపోయేలా ఉంటాయని అన్నారు. మరోవైపు తన కుమారుడి కోసం తల్లి పడే తపన, ప్రేమించిన యువతితో పెళ్లి, హీరో పాత్రలో కనిపించే విభిన్న కోణాలను దర్శకులు శుభసాయి వెంకట్ అద్భుతంగా చిత్రీకరించారని చెప్పారు. ఈ సినిమా ఆగస్టు 28న థియేటర్లోకి రానుందని, కుటుంబ సమేతంగా ప్రేక్షకులు విచ్చేసి తమ చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని ఆమె కోరారు. విలేకరుల సమావేశంలో ఎగ్జిక్యూటివ్ నిర్మాత యష్ మిట్టల్ పాల్గొన్నారు. చిరంజీవి మూవీ ఆగస్ట్ 28న థియేటర్స్లో వస్తుంది. సో మీరందరూ ఈ కొత్త వాడిని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఆగస్ట్ 28న మూవీ పేరు కీకు చిరంజీవి. ఆల్రెడీ ట్రైలర్, 2 సాంగ్స్, 3 ప్రోమోలు రిలీజ్ చేశాము. రేపు ఇంకొక సాంగ్ కూడా రిలీజ్ చేస్తున్నాం కాలేజ్లో. సో ఇది జనాలందరి దగ్గరికి తీసుకెళ్ళేలాగా చేస్తారని చెప్పేసి మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. సో మా హీరో చెప్పినట్టు సినిమా పేరు కీకు చిరంజీవి. కీకు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఫస్ట్ ప్రొడక్షన్ మాదిది. ఇట్ ఈస్ అ సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ అనమాట. సస్పెన్స్ ఎలిమెంట్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మంచి ఎమోషన్స్ డ్రైవ్ చేసిన స్టోరీ. అందరూ చాలా బాగా చేశారు. అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ కాన్ఫిడెంట్. మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. ఈశ్వరీరావు గారు, భరణి గారు, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా రాఘవ, శ్రీరామ్ వెంకట్ గారు, రాజీవ్, రామ్ జగన్ గారు, అందరికీ చాలా మంచి రోల్ ఉంది. అందరూ చాలా చాలా బాగా చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఈశ్వరీరావు గారికి సలార్ తర్వాత అంత గుర్తింపు తెచ్చే రోల్ అది నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అండ్ మా హీరో డెబ్యూ అయినా కూడా మీకు ఎక్కడా అలా అనిపించదు. ఇంతవరకు రిలీజ్ చేసిన కంటెంట్కి మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. క్వాలిటీ రెస్పాన్స్. ఏదో నంబర్స్ హైప్ చేసేసి ఇన్ని వ్యూస్ అని ఎక్కడా వేయలేదు మేము. మా యూట్యూబ్లో ఏ వ్యూస్ ఉన్నా ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆర్గానిక్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్. భారతదేశానికి యువ ప్రధానమంత్రిగా మహోన్నత సేవలు అందించిన స్వర్గీయ రాజీవ్ గాంధీ ఆశయ సాధనే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు అన్నారు. ఐటీ టెక్నాలజీకి ఆద్యుడు రాజీవ్ గాంధీ అని, పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకువచ్చి దేశ ప్రజలకు దిశ చూపిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ ముద్దుబిడ్డ, భారత కాంగ్రెస్ పార్టీ పూర్వ అధ్యక్షుడిగా మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ 82వ జయంతి కార్యక్రమం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు ఆధ్వర్యంలో రామకృష్ణాపురం బుడమేరు వంతెన సెంటర్లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నరహరిశెట్టి నరసింహారావు ముందుగా రాజీవ్ గాంధీ విగ్రహానికి నిలువెత్తు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ, పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసి స్థానిక సంస్థలకు విలువ పెంచారని అన్నారు.
దేశ ఆర్థిక రంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి దేశ అభ్యున్నతికి విశేష కృషి చేసిన దేశభక్తుడు రాజీవ్ గాంధీ అని ఆయన సేవలను స్మరించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు కృషి చేస్తోందని, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు అన్సారీ, యువజన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జోసెఫ్ పీటర్, నాయకులు ప్రకాష్, సూరిబాబు, సాయి, షరీఫ్, వలీ, గణేష్లతో పాటు యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాజీవ్ గాంధీ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పూర్వ అధ్యక్షులు, ఈ దేశానికి యువ ప్రధానమంత్రిగా ఎనలేనటువంటి సేవలు చేసినటువంటి మహనీయుడు, భారతరత్న, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఆరాధ్యుడు, ఈ దేశంలో లోక్ అదాలత్లని తీసుకొచ్చినటువంటి కారణజనకుడు, అలాగే పార్టీ ఫిరాయింపు చట్టాలు తీసుకొచ్చి పార్టీకి ఒక దశాదిశను చూపించిన మహనీయుడు, అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థని గ్రామ పంచాయతీ నుంచి ఢిల్లీ వరకు కూడా నిధుల్ని గ్రామాలకు వచ్చేటట్టు చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలతో భారత రాజ్యాంగంలో 74-75 రాజ్యాంగ సవరణ ద్వారా సామాన్య ప్రజలకి చేరువయ్యేటట్టుగా పంచాయతీరాజ్ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి స్థానిక సంస్థలకి ఒక దశ, సర్పంచులకి, చైర్మన్లకి వాళ్ళ గౌరవ వేతనాలు, గౌరవ మర్యాదలు ఇచ్చేటటువంటి స్థితి ఇచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి సభని పురస్కరించుకుని ఈరోజు విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఆయన యొక్క విగ్రహానికి పూలమాల వేసి ఇవాళ కన్నెవాళ్ళ అర్పించడం జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ ముద్దుబిడ్డగా శ్రీమతి ఇందిరాగాంధీ గారికి గారాల పట్టి అయినటువంటి రాజీవ్ గాంధీ గారు మరి ఈ దేశంలో క్లీన్ చిట్ ప్రధానమంత్రిగా సేవలు అందించారు. అదే కాదు, ఆయన నాయకత్వంలో ఆయన ఆ రోజు ఉన్న రోజుల్లోనే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ సంస్కరణలు ఇవాళ దేశంలో అమలవుతున్నాయని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, ఏదేమైనా ఆయన మహనీయుడి యొక్క అడుగుజాడలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నడుస్తుందని, ఆచంద్రార్కు వారి యొక్క పేరు ప్రతిష్టలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఇమిడి ఉంటాయని కూడా ఈ సందర్భం మనం చేస్తూ, ఆయనలో దేశభక్తి, ఆయనలో ఉన్నటువంటి ప్రజా సేవక అంకిత భావం ఇవన్నీ కూడా మేము అలవరుచుకుని ఆ అడుగుజాడల్లో కూడా నడుస్తామని కూడా మీ అందరికీ మనం చేసుకుంటూ, భారతరత్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మనకి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మహానాయకుడు రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి సందర్భంగా ఇక్కడ నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఆయన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆయన బలైపోవటం జరిగింది. దేశ సమైక్యతకు, సమగ్రతకు వారు ఎంతో కృషి చేసినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు. అలాగే స్థానిక సంస్థల్లో పంచాయతీరాజ్ వ్యవస్థని 73-74 సవరణలో అనేక విషయాలను పొందుపరిచి స్థానిక సంస్థల బలోపేతానికి కృషి చేసినటువంటి నాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఇట్లా దేశ అభివృద్ధికి అనేక కార్యక్రమాలని ప్రజలకు అందించినటువంటి నాయకుడు పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవటం చాలా అభినందనీయమైనటువంటి విషయం. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలు రాజీవ్ గాంధీ గారి అడుగుజాడల్లో నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ సెలవు తీసుకున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పీటర్ జోసెఫ్, ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ ఉప అధ్యక్షుడిని. ఈరోజు రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి సందర్భంగా బుడమేరు వంతెన దగ్గర ఆయన విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోను, అలాగే ఇంటర్నెట్ వ్యవస్థ ఇంత మెరుగుపడిందంటే ఆనాడు ఆయన వేసిన పునాదులే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకొచ్చి ఈ దేశ రూపురేఖలు మార్చి ఎంతోమంది యువతకు ఆదర్శనీయుడైన ఆ మహానీయుడికి ఇవాళ నివాళులర్పించడం చాలా ఆనందకరమైన విషయం. అలాగే ఆయన అడుగుజాడల్లో నేటి యువజన కాంగ్రెస్, అలాగే యువతరం కూడా ఆయన ఆలోచనలు, ఆయన అడుగుజాడల్లో ముందుకు వెళ్ళాలి. ఏదైతే దేశానికి ముందు చూపుతో ఆయన ఆలోచించిన విధానం ఈ దేశానికి గర్వకారణమని తెలియజేసుకుంటూ, క్యాన్సర్ను నయం చేసేందుకు అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని, గతంలో రొమ్ము క్యాన్సర్ వస్తే రొమ్ము మొత్తం తీసేవారని, కానీ ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ సర్జరీ మారిపోయిందని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ శిఖర్ కుమార్ తెలిపారు. ధూమపానం అలవాటు లేని వాళ్ళలో కూడా ఇప్పుడు ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తోందని, ఊపిరితిత్తులు, రొమ్ము క్యాన్సర్లకు నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ ఎన్జీఎస్ మిషన్ ద్వారా ప్రెసిషన్ టార్గెట్ థెరపీ విధానం ద్వారా నయం చేయవచ్చునని తెలిపారు. గాంధీనగర్లోని ఒక హోటల్ నందు హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో క్యాన్సర్పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ శిఖర్ కుమార్ మాట్లాడుతూ,
క్యాన్సర్ కేసుల సంఖ్య 10 ఏళ్లలో పోల్చుకుంటే ఇప్పుడు బాగా పెరిగిందన్నారు. ఒకప్పుడు 60 ఏళ్ల వయసు ఉన్నప్పుడు క్యాన్సర్ వచ్చేదని, ఇప్పుడు 30 నుంచి 50 సంవత్సరాలలోపు వారికి కూడా క్యాన్సర్ వచ్చేస్తోందని తెలిపారు. క్యాన్సర్ కేసులు ఎంత పెరిగాయో దానికి తగ్గట్లుగా క్యాన్సర్ నిర్ధారణ, చికిత్సా విధానాలు కూడా ఉన్నాయన్నారు. యశోద హాస్పిటల్లో హై టెక్నాలజీ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ NGS మిషన్ను పెట్టామని, ఇది రోగి బయాప్సీ శాంపిల్స్ను విశ్లేషిస్తుందన్నారు. క్యాన్సర్ కణాలు లోపల ఎలాంటి యూనిక్ మ్యూటేషన్స్ నివేదిక ఇస్తుందని, దాని ప్రకారం టార్గెటెడ్ మెడిసిన్ ద్వారా 4వ స్టేజ్లో ఉన్న రోగికి కూడా వారి జీవిత కాలాన్ని 5 నుంచి 6 ఏళ్ల వరకు పొడిగించవచ్చునని అన్నారు. రోబోటిక్ సర్జరీ ద్వారా రక్తం ఎక్కువగా కోల్పోకుండా తక్కువ నొప్పితో త్వరగా రికవరీ అవ్వవచ్చునని తెలిపారు. MRI లీనక్ మిషన్ కూడా ఉందని, దాని ద్వారా అనేక మంది రేడియేషన్ థెరపీ చేయించుకుంటున్నారని అన్నారు. సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయని చెప్పారు. కూడా తగ్గిపోయింది. ఒక టైము క్యాన్సర్ వచ్చేది 60s 70s ఏజ్లో ఎక్కువ ఉండేది, కానీ ఇప్పుడు మన 30s 40s 50sలో కూడా మేము క్యాన్సర్ చాలా చూస్తున్నాం. సో క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగింది. అట్ ద సేమ్ టైం మన క్యాన్సర్ డిటెక్షన్ అండ్ మన క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా చాలా మారిపోయింది లాస్ట్ 10 ఇయర్స్లో. ఒక టైంలో క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్లో వస్తే అంత మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ లేకున్న వాళ్ళ ఒక పేషెంట్కి 4th స్టేజ్ క్యాన్సర్ ఉంటే లైఫ్ స్పాన్ ఒక 6 నెలల 1 సంవత్సరంతో ఎక్కువ బతకడం కష్టం. అంటే అలా మనకి అది ఆ విషయం మనకి అందరికీ తెలుసు. దట్ క్యాన్సర్ వచ్చేస్తే టైం అయిపోయింది, 6 నెలల 1 ఇయర్ కూడా ఉండడం కష్టం ఉంటుంది అని మాకు ఇప్పుడు కూడా మా మైండ్లో అదే ఫ్యాక్ట్ ఉంది. కానీ ఇప్పుడు ఈ కొత్త క్యాన్సర్ ట్రీట్మెంట్స్ వల్ల ఇది చాలా వరకు మారిపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మన మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇండియాలో ఏంటి ఇప్పుడు లంగ్ క్యాన్సర్, అంటే ఊపిరితిత్తు క్యాన్సర్స్. సో లంగ్ క్యాన్సర్ ఒక టైంలో మేము చూసేది ఎక్కువ ఎవరు స్మోకర్స్, సిగరెట్ బీడీ తీసుకున్న వాళ్ళకి ఎక్కువ చూసేది. కానీ ఇప్పుడు మా ప్రాక్టీస్లో మేము ఏం చూస్తున్నామంటే ఒక 10 మనిషి లంగ్ క్యాన్సర్తో వస్తే ఒక 7 to 8 పేషెంట్స్ వాళ్ళు నాన్ స్మోకర్స్ ఉన్నారు. అండ్ లేడీస్లో కూడా చాలా లంగ్ క్యాన్సర్స్ చూస్తున్నాం. సో మనకి ఇప్పుడు ఏం అర్థమైందంటే ఇండియాలో వచ్చేది లంగ్ క్యాన్సర్స్, వేరే దేశానికి లంగ్ క్యాన్సర్ కొంచెం తేడా ఉంటుంది. అండ్ మన ఉండేది ఇండియన్ లంగ్ క్యాన్సర్ పేషెంట్స్కి వాళ్ళు క్యాన్సర్లో ప్రతి పేషెంట్కి ఒక యూనిక్ మ్యూటేషన్ ఉంటుంది. సో అందుకే మేము ఇప్పుడు యశోద హాస్పిటల్లో ఏం చేశామంటే ఒక చాలా హై టెక్నాలజీ మషీన్ పెట్టాము. ఆ మషీన్ పేరు NGS మషీన్. NGS అంటే నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్. ఈ మషీన్ ఏం చేస్తుందంటే మన పేషెంట్ బాడీ నుంచి మేము బయాప్సీ శాంపుల్ తీసుకుంటాం కదా, ఆ శాంపుల్కి అనలైజ్ చేస్తుంది. ఆ ఉండేది క్యాన్సర్ పేషెంట్ కణాల లోపల ఎలాంటి యూనిక్ మ్యూటేషన్స్ ఉంది, ఆ మ్యూటేషన్ రిపోర్ట్ మనకి తొందరగా ఇచ్చేస్తుంది ఒక వారం 10 రోజుల లోపల. అండ్ ఆ పేషెంట్కి ఉండేది మ్యూటేషన్ సంబంధిత మనం టార్గెటెడ్ మెడిసిన్స్ ద్వారా ఒక 4th స్టేజ్ పేషెంట్కి కూడా మనము ట్రీట్మెంట్ ద్వారా 1 సంవత్సరంతో ఎక్కువ, కొన్ని కేసెస్లో 4, 5, 6 సంవత్సరంతో ఎక్కువ కూడా వాళ్ళ సర్వైవల్ ప్రొలాంగ్ సక్సెస్ఫుల్గా చేసేసాము. ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధుల నివారణకు నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు VMC ముఖ్య వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో బయాలజిస్టు సూర్య నాయక్ దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ డాక్టర్ గోపాల నాయక్ మాట్లాడుతూ నగరంలో దోమల నివారణతో పాటు దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణకు ప్రజారోగ్య విభాగం ఆధ్వర్యంలో విస్తృత చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు వికసిత్ భారత్ నిర్మాణంలో దక్షిణాది ప్రాంతం ఆర్థిక శక్తిగా ఎదగాలని ఆకాంక్షించిన సీఎం. నియోజకవర్గంలోని దేవాలయ భూములను పరీక్షించాలని కోరిన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. విమానాశ్రయ నిర్వాసితులు, రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.